ఆస్తి కోసం గొడవ పడుతున్న శ్రేయకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీకర్. పల్లవి చంప పగలగొట్టిన పార్వతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక పల్లవికైతే అవని వార్నింగ్ ఇస్తుంది. మావయ్య గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించింది నువ్వే అని నాకేమన్నా క్లూ దొరకాలి, చెల్లివని కూడా చూడను, నిన్ను చంపేస్తాను అంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది పల్లవికి. అప్పుడే ఇక పల్లవి అయితే దీనికి నా మీద అనుమానం అయితే మొదలయ్యింది. అసలు ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యాలి, ఏదో ఒకటి గొడవలు చేసి ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేకుండా చెయ్యాలి, నా మీద ఆలోచన లేకుండా చెయ్యాలి ఈ అవనికి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. ఏం చేసి ఇంట్లో గొడవ పెట్టాలో తెలియడం లేదే, ఏదోటి చేస్తాను అని అనుకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే ఇక ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతున్న శ్రేయ అయితే కనిపిస్తుంది పల్లవికి. అప్పుడే ఇక శ్రేయ దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రేయ అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తున్నావు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక పల్లవి మాటలకి శ్రేయ అయితే, నీకెందుకు, అయినా నీకు ఇంత కూడా బాధని అనిపించడం లేదా అని అంటూ ఉంటుంది పల్లవి శ్రేయని. నాకెందుకు బాధ అని శ్రేయ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న శ్రీకర్ అయితే పల్లవి శ్రేయతో మాట్లాడడం అంతా కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ పల్లవి మళ్ళీ శ్రేయకి ఏం నూరు పోస్తుందో అని దూరంగా ఉండి వింటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది, 51% మొత్తం కూడా ఆస్తిని అవని పేరు మీద రాశారు, మనకేమో ఏదో 20% అంటూ అసలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన ప్రణతి పేరు మీద కూడా ఆస్తి రాశారు. మావయ్య గారు మనకి ఎంత అన్యాయం చేశారు, అది నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రేయని పల్లవి అయితే, అప్పుడే శ్రేయ, నాకైతే ఆ ఆస్తినన్నా రాశారు, నీకు ఆ ఆస్తిని కూడా రాయలేదు కదా, అసలు నీ పేరే ప్రస్తావన తీసుకురాలేదు, కమల్ పేరు మీద రాశారు, మరి నీకిప్పుడు మండడం లేదా అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడు ఇక ఆ మాట విని ఇక పల్లవి అయితే, నా మీద ఉన్న కోపంతోనే అలా రాసుంటారులే, అయినా ఇప్పుడు దీన్ని రెచ్చగొట్టాలి, అందుకే కదా నేను ఒక్కదాన్నే మాట్లాడితే ఏం బాగుంటుంది, నువ్వు కూడా వచ్చి అత్తయ్యని నిలదీయి, మావయ్య చేత వేలి ముద్రలు వేయించి డాక్యుమెంట్స్ని మార్పించాలని డిమాండ్ చెయ్యి, నువ్వు అందుకుంటే ఎవ్వరూ కూడా మాట్లాడలేరు, అవని కూడా నీ మాటకి ఏమీ సమాధానం చెప్పలేదు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇదంతా వింటున్నా ఇక శ్రీకర్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఈ పల్లవి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, నోటికొచ్చినట్లు మాట్లాడి మళ్ళీ శ్రేయని రెచ్చగొడుతుంది. సరేలే, నాన్నగారి పరిస్థితి బాగోలేదని శ్రేయ ఏమీ మాట్లాడలేదు, కానీ పల్లవి మాత్రం శ్రేయకి చెప్పుడు మాటలు చెప్పి మరీ రెచ్చగొడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక వీడియో అయితే తీస్తాడు. ఇంతలో శ్రేయ అయితే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, మనం అనుకున్నట్టే ఈ అవని ఆస్తి మొత్తం లాక్కెళ్ళిపోతుంది, ఇప్పుడే అత్తయ్యని అలా చేయమని అడుగుతాను, మళ్ళీ డాక్యుమెంట్స్ని రెడీ చేసి అందరికీ కూడా సమానంగా ఆస్తిని రాయించమని మావయ్య గారి చేత వేలిముద్ర వేయించమని చెప్తాను, ఆయన రాసిన వీలునామాని చింపేమంటాను అని అంటూ ఉంటే, నువ్వు ముందు వెళ్ళి మొదలుపెట్టు, నేనొచ్చి నీ విషయంలో జాయిన్ అవుతాను, ఈసారి మాత్రం అస్సలు కూడా వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే ఇక శ్రేయ, ఈ ఆస్తి విషయం వచ్చినప్పుడల్లా నువ్వు నాకు ఏదో ఒక సలహాలు ఇస్తూ ఇలాగే నాకు కలిసొచ్చేలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే ఇంకా శ్రేయ అయితే పార్వతిని నిలదీయడానికైతే బయలుదేరుతుంది. తరువాత ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది, ఈ శ్రేయాని మార్చేసి పూర్తిగా నా వైపుకి తిప్పుకున్నాను, అవనికి సపోర్ట్ చేస్తుందని అప్పట్లో శ్రేయకి అవని మీద లేనిపోని అన్నీ కూడా చెప్పి అవని మీద విరక్తి కలిగేలా ఈ శ్రేయాన్ని మార్చేసి నా గుప్పెట్లో పెట్టుకున్నాను, ఇంట్లో గొడవ జరగాలి అని అనుకున్నప్పుడల్లా ఈ శ్రేయాన్ని రెచ్చగొడుతుంటే అందరూ ముందు కూడా గొడవ పడి రెచ్చిపోతుంది, అందరూ కూడా శ్రేయాని ఒక గయ్యాలి గంపలాగా చూస్తారు, నేను వెళ్ళి అలా నుంచుంటాను, అంతా కూడా తనే మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే. అప్పుడే శ్రీకర్ అయితే, నేను వీడియో తీసి మంచి పని చేశాను,
అని అనుకుంటూ ఉండగా తరువాత ఇక శ్రేయ అయితే అత్తయ్య అత్తయ్య అని గట్టిగా పిలుస్తుంది. ఏమైందమ్మా శ్రేయ, ఏంటి అలా కోపంగా ఉన్నావో, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏంటత్తయ్య మీ కడుపున పుట్టిన పిల్లలకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు అలా చూస్తూ ఉంటారేంటి అని అడుగుతూ ఉంటుంది శ్రేయ. ఏమైందమ్మా ఇప్పుడు అని పార్వతి అంటూ ఉంటుంది. ఏమైందంటే అత్తయ్య, మీ కళ్ళ ముందే మీ పిల్లలకి ఇంత అన్యాయం జరుగుతుంది. అసలు అవని పేరు మీద 51% ఆస్తిని మావయ్య గారు రాశారు. మీకు ఇంత కూడా చీమ కుట్టినట్టు లేదా? మిగతా ముగ్గురం ఇలా అన్యాయం అయిపోవాల్సిందేనా అని అంటూ ఉంటుంది శ్రేయ. ఇప్పుడు ఏం చేస్తామమ్మా, అయినా ఇప్పుడు గొడవలు పడకూడదు, ఆయన్ని మనసు ప్రశాంతంగా ఉంచాలని డాక్టర్లు చెప్పారు కదా అని అంటూ ఉంటే, అప్పుడే లేదత్తయ్య, మావయ్య గారు ప్రశాంతంగా ఉంటారో లేదో నాకు తెలీదు, మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఆస్తి మొత్తం కూడా అందరికీ సమానంగా పంచాల్సింది పోయి ఇలాగా పెద్ద కోడల్నేమో చాలా సంతోషంగా ఉండేలాగా చూసుకొని మిగతా వాళ్ళని ఏడిపిస్తున్నారు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక శ్రేయ మాటలకి పార్వతి అయితే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవతల ఆ మనిషి మాట పలుకు లేకుండా అలా పడుంటే ఆయన ముందు ఆస్తి కోసం గొడవ పడుతున్నావో ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అదే నీ తండ్రి ఆ స్థానంలో ఉంటే ఇలాగే గొడవ పడతావా నువ్వు అని అడుగుతూ ఉంటుంది పార్వతి. ఆయన ఆ స్థితిలో ఉన్నప్పుడే సీమంతం చేయలేదని గొడవ పెట్టావు. సరే సీమంతం చేశాము, ఆయన కూడా ఆనందపడ్డారు, ఆయనలో కదలిక వచ్చింది, సరే అని ఊరుకున్నాము. ఇప్పుడేమో ఆస్తి కోసం గొడవ పడుతున్నాము. అసలు ఏంటి ఈ శ్రేయ నీ విషయం? ఆస్తి ఉంటేనే నీకు ఇప్పుడు గొప్పగా ఉందా? ఆస్తి లేకపోతే నీకు బంధాలు విలువ అవసరం లేదా అని అడుగుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే శ్రీకర్ అయితే నువ్వు ఆగమ్మా అని అంటూ ఉంటాడు. చూడమ్మా, ఇప్పుడు శ్రేయకి ఆస్తి అవసరం, అందుకనే నాన్న చేత నువ్వు డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించాల్సిందే అని శ్రీకర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది శ్రేయ, నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నంతసేపు నాకు భయం ఉండదు శ్రీకర్ అని అంటూ ఉంటే, సరే శ్రేయ, మా నాన్న ఈ ఆస్తి డాక్యుమెంట్స్ మీద వేలిముద్ర వెయ్యాలంటే నువ్వు ఇంకొక పేపర్ మీద వేలిముద్ర వెయ్యాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శ్రేయ అయితే మరొక పేపర్ మీద, ఏంటది? ఈ ఆస్తి నీ పేరు మీదే వచ్చేస్తుంది, అలాగే ఇంకో పేపర్ మీద కూడా నువ్వు వేలిముద్ర వేసినా సంతకం పెట్టినా మన ఇద్దరికి విడాకులు కూడా వచ్చేస్తాయి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని శ్రేయ షాక్ అయిపోతాం. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అయినా నీకోసమే కదా నేను ఇలా ఫైట్ చేస్తున్నాను అని అంటూ ఉంటుంది శ్రేయ. నా కోసం ఇలాంటి ఫైట్స్ అవసరం లేదు. నాకేదన్నా ఆపద వచ్చినప్పుడు, నాకేదన్నా సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇలా ఫైట్ చేస్తే దానికి అర్థం ఉంటుంది. ఆస్తి కోసం కోమాలో నుంచి మాట పలుకు లేకుండా కాళ్ళు చేతులు ఆడకుండా వీల్ చైర్లో కూర్చొని ఉన్న మా నాన్న ముందు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడుతున్నావే, మరి అలాంటప్పుడు మా నాన్న ఎంత బాధపడతారు? ఇన్ని రోజులు మా ఇంట్లో వాళ్ళని ఆస్తి కోసం పీక్కు తింటున్నా కూడా మౌనంగా భరించాను. ఇక మా నాన్న ఈ పరిస్థితిలో ఉంచి కూడా నువ్వు వేలుముద్ర వేయించమని మా అమ్మని అంతలా మాటలు అంటున్నావే. ఇక నీకు ఆస్తి తప్ప బంధాలు అవసరం లేదని నాకు అర్థమైపోయింది. బంధాలు విలువ తెలియని నువ్వు నా భార్యగా ఉండే అర్హత లేదో, వెళ్ళిపో. చెప్పుడు మాటలు విని ఆస్తిని పంచమని వచ్చి అడుగుతున్నావే, ఆ మాత్రం నీకు బుద్ధి లేదా? ఆ బుద్ధి ఏమైంది? నీకంటూ ఒక సొంత ఆలోచన లేదా అని అంటూ ఉంటాడు శ్రీకర్. అప్పుడు ఇక శ్రేయ షాక్ అయిపోతూ ఉంటుంది. అవతల పక్క పల్లవి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే కవని అయితే, శ్రీకర్ ఏం చేస్తున్నావు అని అంటూ ఉంటే, మీరు ఆగండి వదినా, ఇది మా భార్యాభర్తల విషయం, మధ్యలో ఎవ్వరూ కూడా జోక్యం చేసుకోకండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అవని అయితే మాట్లాడదు. నీకు ఒక వీడియోని చూపిస్తాను, అప్పుడు నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన కరెక్టో కాదో తెలుసుకో అని వీడియోని చూపిస్తాడు. ఇక వీడియోని చూడంగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. తన విషయంలో చేసిన కుట్రని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటుంది. శ్రీకర్ చూపించిన వీడియోని చూసి శ్రేయ అయితే, సరే తర్వాత ఇంకో వీడియో చూపిస్తాను చూడు, అది అవని వీడియో. అక్షయ్తో అవని అయితే, ఆస్తి మనకి రాకపోయినా పర్వాలేదండి, మన నలుగురు పిల్లలకి కూడా సమానంగా వచ్చేలా చూడండి అని చెప్పి తను అంటూ ఉంటుంది. కమల్, శ్రీకర్, ప్రణతి మనకి పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళకి సమానంగా ఆస్తి ఉంటే చాలు అని అవని అయితే ఆ వీడియోలో ఇక అక్షయ్తో మాట్లాడుతూ ఉంటుంది.
వదిన ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేస్తుందన్నావు. కానీ నిన్ను అందరిలో కూడా చెడ్డదానిలాగా చిత్రీకరించి ఇంట్లో గొడవలు పెట్టాలని చూసింది ఈ పల్లవి. మా వదిన అందరికీ సమానంగా ఆస్తి రాయించమని మా అన్నయ్యకి ఎప్పుడో చెప్పింది. ఎవరు నీ వెనకాల గోతులు తీస్తున్నారో, ఎవరు నీ క్షేమాన్ని కోరుకుంటున్నారో ఇప్పటికైనా తెలుసుకో. ఇంత జరిగినా ఇవి చూసినా ఇక నేను మారను, నేనింతే, ఆస్తి కోసం ఇలాగే కొట్టుకు సస్తాను అంటావా? విడాకులు తీసుకొని ఆస్తిని తీసుకొని వెళ్ళిపో అని అంటూ శ్రీకర్ అయితే షాక్ ఇస్తాడు. అప్పుడే శ్రేయ ఇక వీడియోలు చూసి నీలాంటి దుర్మార్గురాలు మాటలు విని ఎంత పెద్ద తప్పు చేశానో, అవని అక్కలాంటి దేవత లాంటి ఆవిడ్ని అపార్థం చేసుకున్నానని ఇప్పుడు నాకు నిజం తెలిసి బాధపడుతున్నాను. ఇంకెప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడుకో అని పల్లవికి షాక్ ఇస్తుంది. ఇక శ్రేయ అయితే అప్పుడే ఇక పార్వతి దగ్గరికి వచ్చి, మీ మావయ్య ఇలాంటి పరిస్థితిలో ఉంటే శ్రేయాని రెచ్చగొట్టి నువ్వు ఆస్తిని పంచాలని చూసావా, ఇంట్లో గొడవలు చెయ్యాలని చూసావా అని పల్లవి చంప పగలగొడుతుంది పార్వతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.